మీలో చాలా మంది కనిపించే ఉంటుంది లైఫ్లో ఒక్కసారి అని సరే ఇలాంటి దూడ మన దొడ్లో పుడితే బాగుండు అని. బట్ ఒకసారి కాదు ప్రతిసారి పుడితే ఎలాగో చెప్తాను, వీడియో లైక్ చేసి అకౌంట్ ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మంచి బుల్ సెమెన్ చేయించుకోవటం. సెమెన్ చేసిన తర్వాత మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బఫెలో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సరిగ్గా ఫీడింగ్ ఇవ్వకపోవటం వల్ల దూడ సరిగ్గా పడుతుందో మీరు ఎంత పెట్టినా గ్రోత్ రాదు. మనం సెమెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా రోజు మార్చి రోజు 4 సార్లు ఖచ్చితంగా బఫెలోకి మనం పంచదార నీళ్ళు పెట్టాలి. 4 సార్లు పంచదార నీళ్ళు పెడతాం వల్ల మాకు బొక్కగా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. అలా పెడతాం వల్ల మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. తర్వాత మనం 3 నెలల వరకు ఎటువంటి దానా కానీ పచ్చిగడ్డి కానీ వేయకూడదు, ఓన్లీ ఎండుగడ్డితోనే మేపాలి. మనం వన్స్ మనకి డాక్టర్ వచ్చి 3 నెలల తర్వాత కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అని 3 నెలల కాడ నుంచి 8 నెలల వరకు గోధుమలు, సజ్జలు, బెల్లము ఈ 3 కలిపి ఉడకబెట్టుకుని 2 పూటలు పెట్టుకోవాలన్నమాట. పొద్దు 2 కేజీలు, సాయంత్రం 2 కేజీలు. వీటితో పాటు మనం పొద్దున్న 10 ml, సాయంత్రం 10 ml కాల్షియం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆస్ట్రోవైట్ అని చెప్పేసి ఒకటి అమ్ముతారు, దీంతో పాటు విమరాలు కలుపుకుని పొద్దున సాయంత్రం కలిపి 20 ml ఖచ్చితంగా ఇవ్వండి. పచ్చిగడ్డి మాత్రం పొద్దున సాయంత్రం మంచిగా పుష్కలంగా ఉండాలి. వీటితో పాటు మధ్యాహ్నం పూట